అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 54వ భాగం. రచయిత గీతాంజలి గారు. ఇష్టం లేకుండా భూమికి అర్జున్కి పెళ్లి చేశావు, ఏం సాధించావు? అమర్కి భూమికి పెళ్లి కాకుండా ఆపగలిగావు, ఏం సాధించావు? వీటి వల్ల నీకు నయా పైసా అయిన లాభం కలిగిందా? సూటిగా అడిగాడు ధను. వాళ్ళకి కుక్కలా కాపలా కాయడం వల్ల నీకు రూపాయి లాభం కలిగిందా? అయినా మా అమ్మ నాన్నకు లేని బాధ నీకెందుకు? నువ్వు మా అమ్మ ఏవైనా ఒక పేగు తెంచుకొని పుట్టారా అని పొగరుగా అడగగానే ఎక్కడో దాచిన ఈగో అంతా పొంగుకొచ్చేసింది ధనుకి. ఫ్లవర్ వేస్ట్ చేతిలోకి తీసుకోగానే భయంగా వెనక్కి పాకేసి శృతి వెనక దాక్కుంది రీతు. అన్నా అంటూ అడ్డుపడ్డాడు గుణ. ఈయన్ని మానేద్దామని అనుకున్నాం కదా అని గుర్తు చేస్తూ ఉంటే ఆడపిల్ల అది అని విసుగ్గా అరిచి నేలకిచ్చి కొట్టాడు ఫ్లవర్ వ్యాజ్ని. నేను అమ్మాయిని కాదో నీకెందుకు? నువ్వేవైనా నాతో కాపురం చేసి పిల్లల్ని కంటావా? కోపంగా అడిగింది రీతు. రీతు అసహనంగా పిలిచింది శృతి. ఏమన్నావు? సూటిగా అడిగాడు ధను. కాపురం చేసి పిల్లల్ని కంటావా నాతో అని అడిగాను అని అంది రీతు. కాపురం చెయ్యకుండానే పిల్లల్ని కంటాను అని అన్నాడు ధను. ఏంటి అని అంది ఆశ్చర్యంగా రీతు. అందరూ ఒకేసారి చూశారు షాకింగ్గా. అరగంటలో ఆ పిల్లని రిజిస్టర్ ఆఫీస్లో చూడాలి గుణ. సిగరెట్ని కాలుస్తూ నోట్లో పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధను. శృతిని వెనక్కి నెట్టి లేచి పరిగెత్తబోతుంటే తనని చుట్టుముట్టేశారు ధను మనుషులు. వాళ్ళందరినీ చూస్తూ శృతి ముందుకు వెళ్ళి ప్లీజ్ శృతి నన్ను వదిలేమని చెప్పు అంది రీతు. నేనెందుకు చేయాలి? అతను మంచిగా చెప్తున్నప్పుడు పొగరుగా మాట్లాడింది నువ్వు. అప్పుడు నన్ను అడిగావా ఇలా మాట్లాడాలా అని? ఇప్పుడేంటి వేరే దారి లేక నేను గుర్తొచ్చానా అని నవ్వి నువ్వు ఐశ్వర్య విషయంలో చేసింది నేను ఇంకా మర్చిపోలేదు రీతు. అది గుర్తుండే నిన్ను పెళ్ళికి పిలవలేదు. నీకు ఆయనే కరెక్ట్ అని నవ్వి రోహన్ నాకు శారీ తీసి పెట్టవా? మీ అన్నయ్య పెళ్ళికి మనం రెడీ అవ్వాలి కదా అని వెళ్ళిపోయింది శృతి. రోహన్ ప్లీజ్ అంటూ తన చేయి పట్టుకుంది రీతు. ఐ కాంట్ హెల్ప్ రీతు అని తన చేతిని విడిపించుకొని వెళ్ళిపోయాడు రోహన్. వెళ్దావా అన్నాడు గుణ. నేను రాను మొండిగా చెప్పి కూర్చున్నది. కాస్త లాక్కొని వెళ్తున్న మనుషుల వైపు నిస్సహాయంగా చూస్తూ అసలు ఆ రోజు భూమి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంది రీతు. దేవుడా నేను చేసింది తప్పే, ప్లీజ్ ఇంత దారుణంగా నన్ను శిక్షించొద్దు. ఐఆమ్ సారీ, ఇంకెప్పుడు నేను ఇలాంటి తప్పులు చెయ్యను ప్లీజ్ అని కళ్ళు మూసుకొని తను దండం పెట్టుకుంటూనే ఉంది. తనని ఒక చేత్తో ఎత్తి లోపల పడేసి కార్ని స్టార్ట్ చేశాడు గుణ. అదేంటి మీ ఫ్రెండ్ని అలా వదిలేశావు? శృతి వెనకన వెళ్తూ అడిగాడు రోహన్. నీ తర్వాత మీ ఇంటికి వచ్చాను, నాకే బావగారేంటో అర్థమైంది కానీ నీకు అర్థం కాలేదా అని నవ్వుకుంటూ అడిగింది తల్లి. నాకు అర్థం కాలేదు. నీకేం అర్థమైందో చెప్పు అన్నాడు రోహన్. వెయిట్ అండ్ వాచ్ మిస్టర్ రోహన్, సారీ డాక్టర్ రోహన్ అని నవ్వి వెళ్ళిపోయింది అక్కడి నుండి. నీకేం అర్థం కాలేదని అర్థమైంది, ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా? అవునా, అదే అయి ఉంటుందిలే. అరే నేను మాట్లాడుతుంటే ఇక్కడికి వచ్చి నీ పని చేసుకుంటావేంటి? నేనేం ఇలా ఖాళీగా లేను, నాకు బోలెడు పనుంది. మరి మా అన్నయ్య పెళ్ళికి రావా? నువ్వు వెళ్ళు. శృతి ఏంటి రోహన్, నువ్వు వస్తావా రావా? బావగారు పెళ్ళి నేను లేకుండానా? మరి ఇప్పుడే రానన్నావు. నువ్వు వెళ్ళు అంటున్నా నాకేం అర్థం కావడం లేదు. నేను వెళ్తున్నా. నిజంగా రావట్లేదా? సరే నీ ఇష్టం. తర్వాత మిస్ అయ్యాను అని ఏడిస్తే నేనేం చెయ్యలేను అని కీస్ తీసుకొని వెళ్ళిపోయాడు రోహన్. రాత్రి వరకు ఎలాగో టీవీని చూస్తూ టైంపాస్ చేసిన తర్వాత ఆమెకి బోరింగ్ అనే పదానికి మీనింగ్ తెలిసింది. భూమికి తల కూడా తిప్పనంత బిజీగా అమర్ వర్క్ చేసుకుంటూ ఉంటే వంట చేద్దామని వంటగదిలో అడుగుపెట్టే లోపు డైట్ ఫుడ్ తీసుకొని వచ్చేశాడు డ్రైవర్. నాకొద్దు, మొహం వికారంగా పెట్టింది. నువ్వు తినకపోతే మీ ఇంట్లో దింపేయమని మీ ఆయన ఆర్డర్ అన్నాడు అమర్. నీకు బుద్ధి లేదు మావయ్య అంది భూమి. నేనేం చేశాను? ఆశ్చర్యంగా అడిగాడు అమర్. నువ్వు మా ఆయన కంటే పెద్ద, ఆయన చెప్పే మాటలు నువ్వు వినకూడదు, నువ్వే రివర్స్లో ఆయనకి సలహాలు ఇవ్వు అని కన్ను కొట్టి కిచెన్లోకి వెళ్తుంటే ఆపి పర్లేదు చిన్న పెద్ద అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కంటే వివేకానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిది కదా అన్నాడు అమర్. అంతేనా? ఏమైంది నీకు? డైట్ ఫుడ్ బాగానే ఉంటుంది కదా, అందులో చెఫ్ సిగ్నేచర్ డిషెస్ అని అవి తినడానికి ఏంటి ప్రాబ్లం నీకు అన్నాడు అమర్. అప్పుడప్పుడు తింటే అన్నీ అమృతమే, నాలా రోజు తినాలి అంటేనే గడ్డిలాగా అనిపిస్తున్నాయంది భూమి. మొహం వల్ల మార్చకులే. సరే పద బయటికి వెళ్ళి తిందాం అన్నాడు అమర్. నేను నా స్కూటీ తీయనా హుషారుగా అడిగింది భూమి. వద్దు, కారులో వెళ్దాం, రాత్రి అయింది కదా, చల్లగా ఉంటుంది అని అన్నాడు అమర్. సరే అయితే నాకు ఓకే అని నవ్వి వెళ్ళి కారులో కూర్చుంది భూమి. రేపటి నుండి నీ డైట్ ఫుడ్ తినాలి అని అన్నాడు అమర్. అలాగేలే మామయ్య పక్కా అని అంటూ అభయం ఇచ్చి కారులో కూర్చుంది. తనకు కావాల్సినవన్నీ కొనిపించుకుంది అమర్ చేత. రాత్రి పడుకునేటప్పుడు తీవ్రంగా ఆలోచించి ఇలా కాదు, అసలు రోజు అర్జున్ గారు వచ్చి కలిసేలా చేయడం ఎలా అని ప్లాన్ చేసింది భూమి.
అందులో భాగంగానే తర్వాత రోజు పొద్దున్నే లేచి తలార స్నానం చేసి అత్తగారికి కాల్ చేసింది. చెప్పు భూమి అన్నారు వైశాలి గారు. అత్తయ్య అని సాగదీసి, నేను ఈ రోజు నుండి 16 రోజుల పాటు రుక్మిణి కళ్యాణం నోము చేసుకుంటున్నాను. అర్జున్ గారిని రమ్మని చెప్పండి. సాయంత్రం మేమిద్దరం కలిసి ఉపవాసం బ్రేక్ చేయాలి అని అంది భూమి. రుక్మిణి కళ్యాణం పెళ్ళవని వాళ్ళు కదా చేసుకునేది అని అన్నారు వైశాలి. లేదు, పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంటే ఈ మధ్య మా టైం బాగోవడం లేదు కదా అని నిన్నే రాత్రి అనుకున్నాను నేను అంది భూమి. 16 రోజుల పాటు రోజు ఉపవాసం చేస్తానంటే చచ్చినా ఒప్పుకోడు అర్జున్ అన్నారు వైశాలి. ఫాస్టింగ్ ఏం కాదు, నైట్ తినేస్తాను, మార్నింగ్ తినను అంతే అంది భూమి. ఏం అక్కర్లేదు, నీకు తగ్గాక చెయ్యొచ్చులే అన్నారు వైశాలి. అబ్బా అనేసుకున్నాను నేను, అలా అనుకున్నాక మానకూడదు, అర్థం చేసుకోరు అంది భూమి. ఏంటో అని నిట్టూర్చి నేను చెప్తానులే అన్నారు వైశాలి గారు. 7 అయ్యేసరికి వచ్చేయమని చెప్పండి, నేను చెప్తే నంబరు, మీరు కొంచెం గట్టిగానే చెప్పండి, అండ్ టేక్ కేర్ అత్తయ్య అని అంది భూమి. బాయ్ అని ఫోన్ కట్టేసింది. అర్జున్, భూమి ఫోన్ చేసింది అన్నారు వైశాలి కాఫీ కప్పిస్తూ. ఎందుకు అన్నాడు అర్జున్. తనేదో వ్రతం చేసుకుంటుంది, 16 రోజుల పాటు నువ్వు రాత్రిపూట వెళ్ళి తనతో కలిసి భోజనం చేయాలన్నారు వైశాలి. అదేంటి ఆ 16 రోజుల వ్రతం అన్నాడు అర్జున్. నీకు తెలియదులే, భార్యాభర్తల సఖ్యత కోసం చేస్తారట. పొద్దున్నుండి ఉపవాసం ఉండి రాత్రి కృష్ణుడికి భోగం పెట్టిన తర్వాత భార్యాభర్తలు కలిపి భోజనం చేస్తారంట అన్నారు వైశాలి. అంటా ఏంటి మమ్మీ నవ్వుతూ అడిగాడు అర్జున్. నాకు తెలియదు, దీని గురించి భూమి చెప్పిందన్నారు వైశాలి. ఓకే అని చెప్పాడు అర్జున్. రాత్రి 7 కల్లా అక్కడికి వెళ్ళేలా చూసుకో, అసలే పొద్దు నుండి ఉపవాసం ఉంటుంది కదా, రాత్రి త్వరగా తినకపోతే నీరసించిపోతుందన్నారు వైశాలి. అవసరమా ఇవన్నీ ఇప్పుడు అన్నాడు అసహనంగా. మీ ఆవిడతో మాట్లాడుకో, అవన్నీ నాకు సంబంధం లేదు అన్నారు వైశాలి. టైం వచ్చినప్పుడు బాగా ఆడుకుంటున్నావుగా, నా టైం రాని నీకప్పుడు ఉంటుంది అని అనుకున్నాడు మనసులో అర్జున్. ఆఫీస్ నుండి ఎప్పుడు లేనిది 6 గంటలకే స్టార్ట్ అయిపోయాడు అర్జున్. కార్ స్టార్ట్ చేసి అమర్ ఇంటి వైపుకి వెళ్ళేటప్పటికే బయటకి మంచి అగరవత్తులు వెలిగించిన స్మెల్ అతని ముక్కుని తాకుతూ ఉంటే చిట్లించి ఉన్న మొహం మామూలు స్థితికి చేరుకుంది. అసలు ఎప్పుడైనా పతిదేవుని రాకని గమనించిన స్థితిలో ఉంది భూమి. అలాంటిది కన్నయ్య పూజలో నిమగ్నమై అసలు చూడలేదటువైపు. భూమి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టీ షర్ట్ ట్రాక్ వేసుకొని వచ్చి పక్కన కూర్చొని ఉన్నాడు అర్జున్. అప్పుడు చూసింది పతి వైపు. చిన్న నవ్వు బహుకరించి భరణి నుండి కుంకుమ తీసి నుదుటిన అద్ది బాగుందని కలతని చెప్పింది. కథ భజన తర్వాత భోగం సమర్పించి నమస్కరించి లేచింది భూమి. ఎప్పుడు వచ్చారు, చూడనే లేదు అంది జడముడి వేసుకుంటూ. ఇందాకే అని వెనక్కి వాలి చేతులు తల కింద పెట్టుకొని భూమి వైపే చూశాడు అర్జున్. లేస్తే భోజనం వడ్డించేస్తాను అని డైనింగ్ టేబుల్ దగ్గర నుంచుంది. కలిసి భోజనం చేద్దాంలే అని లేచి ప్లేట్లో పెట్టాడు ఇద్దరికి. మామయ్య వచ్చేటప్పటికి లేట్ అవుతుంది అంది. ఓ బాగున్నాయా ఓరగా చూస్తూ అడిగింది. ఏంటి భోజనం? తను గమనించిన విషయం ఏమిటంటే పొద్దున్న నుండి అర్జున్ కూడా ఏమీ తినలేదని. ఇప్పుడు ఇవన్నీ నీకు అవసరమా చెప్పు, నీకేం తక్కువైందని అన్నాడు అర్జున్ ఆ భూమితో. ఆ మాటకి అదేంటి, ఏదో తక్కువైతేనే దేవుణ్ణి ప్రార్థిస్తావా ఏంటి? చెప్తే తిడతారు కానీ నేను ఒక మంచి కాస్తోనే చేస్తున్నాను తెలుసా అంది భూమి. ఏంటో అని సాగతీసి అడిగాడు అర్జున్. ఎవరికీ చెప్పకండి. పెళ్ళైన తర్వాత ఈ నోము చేస్తే భార్యాభర్తల సఖ్యతతో పాటు కృష్ణ ఇలాంటి కొడుకు పుడతాడంట అంది భూమి. నోముకి వ్రతాలకు కాదు, హనీమూన్కి వెళ్తే పుడతారు పిల్లలు అన్నాడు ఉక్రోషంగా. మీకేం తెలీదు, మీరు ఊరుకోండి అర్జున్ గారు. శాస్త్రం చెప్తుంటే మా ఎదురింట్లో ఒక అక్క ఉండేది, తను పెళ్లి తర్వాత ఈ వ్రతం చేసుకుంటే ఎర్రగా బొద్దుగా జాంపండు లాంటి కొడుకు పుట్టాడు తెలుసా అంది భూమి ఉక్రోషంగా. అయినా ఇప్పుడు మన మధ్య ఏమీ లేకుండా పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు నీ బొందా అన్నాడు అర్జున్. ఇప్పుడు లేకపోతే ఏంటి, భవిష్యత్తులో ఉండొచ్చేమో కదా సాగదీసింది. ఏంటి ఉండేది నా తలకాయ్, నేను నమ్ముకుంటే మన మధ్యలో ఉండేది తలగడలు టెడ్డీ బేర్లే. మరి ఆ తలగడలు టెడ్డీ బేర్లతోనే కాపురం చేశారా చిరుకోపంగా అడిగింది. ఏం మాట్లాడుతున్నావే అని తల కొట్టుకున్నాడు అర్జున్. ఏదో హనీమూన్కి వద్దు అన్నానని నన్ను ఎన్ని మాటలు అన్నారు మీరు. పుట్టింటికి వెళ్తానంటే అసలు ఆపనే లేదు, ఇక్కడికి వచ్చాక ఒక ఫోను లేదు పాడు లేదు. సరే కలిసి నోము చేసుకుంటే సఖ్యత వస్తుందని నేను అనుకుంటే మళ్ళీ నన్నే అని అంటున్నారు మీరు. చూశారు, ఇది చాలా బాగోలేదు అని అంది భూమి. తల్లి, నాకు ఆ ప్యారిస్కి అచ్చి రాలేదనుకుంటా, నేను వెళ్ళను, నిన్ను తీసుకుని వెళ్ళను. అయినా లైట్ ఆపిన తర్వాత అది ప్యారిస్ అయితే మనకేంటి, మన బెడ్రూమ్ అయితే మనకేంటి చెప్పు అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఏం మాట్లాడుతున్నారు, హాల్లో ఉన్నాం మనం అని సిగ్గుగా చెప్పి లేచింది వెళ్ళడానికి అంటూ. బెడ్రూమ్లో మాట్లాడితే ఓకేనా? నాకు ఓకే కాదు అన్నాడు అమర్. మామయ్య అంది భూమి. నాకు ఓకే కాదు, బాబాయిగా నేను మీ ముందున్నప్పుడు అందులో బ్రహ్మచారి బాబాయిని,
నా ముందు మీరు ఇవన్నీ మాట్లాడకూడదు అన్నాడు అమర్. ఇది గుర్తుపెట్టుకో బుచ్చి, తర్వాత ఎవరికైనా గుర్తు చేద్దామన్నాడు అర్జున్ నవ్వుతూ. భోజనం పెట్టేనా నీకు? ఈయంతో కబుర్లు ఆడుకుంటూ కూర్చుంటే నీ పెళ్ళి అయిపోతుంది కానీ ఇవి ఆగవు. కృష్ణుడిలా మాటల్లోనే అన్నీ మార్చేస్తారు అంది భూమి. ఫ్రెష్ అయి తింటాను అన్నాడు అమర్. పెళ్లి పనులు స్టార్ట్ చేశారట కదా అన్నాడు అర్జున్ అమర్తో. నాని చేయిస్తోంది అంతా. మనం ఒక వారం రోజుల ముందు చేరుకుంటే సరిపోతుంది. ఇదిగో ఈ మేడం షాపింగ్ స్టార్ట్ చేస్తే సగం పని అయిపోయినట్టే అన్నాడు అర్జున్. నా షాపింగ్ అయిపోయిందిగా అని అంది భూమి. వాళ్ళదే అని అంది. నీది అయిపోవడం ఏంటి? అదెప్పుడు షాకింగ్గా చూస్తూ అడిగాడు అర్జున్ భూమిని. ఖాళీగా ఉన్నా కదా అని పొద్దున్న మా అమ్మ చీరలన్నీ సర్దాను అర్జున్ గారు. ఆ చీరలు ఎంత బాగున్నాయో, అవి రేపు డిజైనర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి నా అవుట్ఫిట్స్ రెడీ చేయించుకుంటాను హుషారుగా చెప్పింది. ఎంతైనా మీరు అదృష్టవంతులు. అసలు ఇంత పొదుపరి భార్య ఎవరికైనా దొరుకుతుందా అన్నాడు అమర్ నవ్వుతూ. మరే ఈయన గుర్తించరు మావయ్య అని మూతి తిప్పింది భూమి. భూమి రూమ్లో విండో ఓపెన్ చేసి బెడ్ మీద వాలి చుట్టూ చూస్తున్నాడు అర్జున్. వాటర్ బాటిల్ తెచ్చి బెడ్ పక్కనే పెట్టి గురుని చూసింది అర్జున్ వైపు. ఏంటి అని కళ్ళు ఎగిరేశాడు. నేను పిలిస్తే వచ్చారు కానీ నా కోసం మీరు రాలేదు కదా అంది భూమి. నేను నువ్వు పిలిస్తే రాలేదు, ఏదో పాపం పూజ చేసుకుంటున్నావంట కదా అందుకే వచ్చాను అన్నాడు అర్జున్. అయ్యో అంత పాపం ఎందుకులేండి, రోజు ఇంత దూరం ఏం ట్రావెల్ చేసి వస్తారు కానీ మీరు రావద్దులేండి. నేను ఏదో నువ్వు మమ అనిపించేసి పూజ చేసేసుకుంటాను అంతే నాటకీయంగా చెప్పింది భూమి. సరే ఈరోజు రాత్రికి అయినా ఉండనచ్చా లేదంటే ఇప్పుడే వెళ్ళిపోవాలా వెటకారంగా అడిగాడు అర్జున్. వెళ్ళిపోండి, అసలే మీ ఇంట్లో మీ పెళ్ళం పిల్లలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారేమో కదా అని అంది భూమి వెటకారంగా. అద్దం ముందు కూర్చొని జడ విప్పుతున్నది కాస్త వెనక్కి వాలి చూసిద్ది సోయకంగా. విప్పుతున్న జడ కుచ్చిళ్ళ పజ్జనే గిలగిలా కొట్టేసుకుంటోంది అతని మనసు. అసలు ఆ అందం వర్ణించడం అతని వల్ల కావడం లేదే. ఆ కళ్ళు, ముక్కు, కుంకుమ దిద్దిన నుదురు వదలవే ఆమె మీద నుండి. కురులతో కట్టేసి చూపులతో చంపేస్తున్నావు కదే రాక్షసి అనుకున్నాడు మనసులో. విప్పిన జడని ముడివేసుకొని లేచి నడిచి వచ్చి చిటికే వేసింది అతని మొహం మీద. తనని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నవాడు కాస్త పట్టు బిగించి, అసలే పిచ్చి కంట్రోల్లో ఉన్నాను, ఇలానే చేసావనుకో బాబీ టూని ఇంటికి తీసుకొస్తా అన్నాడు అర్జున్. మీరు యానిమల్లో రణబీర్ కపూర్ అనుకుంటున్నారా? మీరు బ్రహ్మాస్త్రలో రణబీర్ కపూర్. ఇషాకి శివ, భూమికి అర్జున్ అంతే అని చెంప మీద కొరికేసింది. ఇంటికి వచ్చేయొచ్చుగా తనని జాగ్రత్తగా పొదవు పట్టుకొని అడిగాడు అర్జున్. ఎంత ముద్దుగా అడిగారో, భలే అడిగారు అర్జున్ గారు అని అంది భూమి చిన్నపిల్లాడిలా అని నవ్వి. కానీ భూమి ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే చేస్తుందనే విషయాన్ని మీరు మర్చిపోతున్నట్టున్నారు అని అంది భూమి. ఏంటో అంత లోక కళ్యాణం తమరు చేసేది అని అన్నాడు అర్జున్. మీరు తెలివైన వాళ్ళే కానీ మరీ నా అంత తెలివైన వాళ్ళు కాదు అర్జున్ గారు అని అంది భూమి. అంగీకరించాం మేడం, మ్యాటర్ ఏంటో చెప్పండి అని అన్నాడు అర్జున్ ఆమెను చూస్తూ. పెళ్ళిళ్ళంటే ఎలా ఉండాలి ఇప్పుడు? అతని వైపు చూస్తూ అతని చేతివేలు తీసుకొని నెమ్మదిగా సవరిస్తూ అడిగింది. ఎలా ఉండాలి? చుట్టాలతో కలకలలాడుతూ ఉండాలి అన్నాడు అర్జున్. కదా ఇంకా ఉంది. మరి భూమి నిజంగానే అర్జున్ మీద అలిగి రాలేదు, ఏదో పర్పస్ పైన ఇక్కడికి వచ్చింది. మరి భూమిని ఇలా ఒంటరిగా ఉండడం చూసి రాజ్నాథ్ సందీప్లు ఏమైనా ప్లాన్ చేస్తారా? మరి ధను రీతుని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? నిజంగా తనని పెళ్లి చేసుకోవడానికే తీసుకుని వెళ్ళాడా లేక రీతుని ఏమైనా చేస్తాడా? మరి రోహన్కి అయితే నమ్మకం లేదు, శృతికైతే ధను మీద నమ్మకం ఉంది కదా. ఇంతకీ ధను ప్లాన్ ఏంటి? మరి భూమి అమర్లని అర్జున్ ధనులు ఏ విధంగా కాపాడబోతున్నారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.